కోలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల అంటే తెలియని వారు లేరు. తక్కువ టైంలోనే యమ్మ క్రేజ్ తెచ్చుకుంది. తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు సినిమాల్లో డ్యాన్స్తో ఎరగదీస్తుంది. ఆమె వేసే స్టెప్పులకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అందాల బ్యూటీకి టైం బ్యాడ్ నడుస్తోంది. మొన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకుపోయింది. పెద్ద చిన్న అనే తేడా లేకుండా స్టార్స్ హీరోలతో కూడా నటించి దుమ్మురేపింది. కానీ ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్గా నిలిచాయి. దీంతో శ్రీలీల గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్లో సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం విదాయమర్చి అనే సినిమాలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత గుడ్ బ్యాడ్ అంగ్లీ అనే సినిమా చేయనున్నట్లు తెలిపారు. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హీరోయిన్గా మొదట జాన్వీ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు శ్రీలీల పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఇందులో శ్రీలీల హీరోయిన్గా లేక కీలక పాత్రనా అనేది తెలియడం లేదు. శ్రీలీల ఓ ఐటమ్ సాంగ్కు ఓకే చెప్పినట్లు నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దళపతి విజయ్ ప్రస్తుతం గోడ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కాగా ఓ ఐటమ్ సాంగ్ కోసం శ్రీలీలని సంప్రదించారట మేకర్స్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ ఆఫర్లు లేనంత మాత్రాన ఐటమ్ సాంగ్ ఎలా ఒప్పుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చేతిలో సినిమాలు లేకపోవడంతో శ్రీలీల వరుసగా షాపింగ్ మాల్స్, ఫ్రెండ్స్తో మంచి వెకేషన్స్కు వెళ్ళి ఎంజాయ్ చేస్తోంది. స్టూడెంట్స్తో డ్యాన్స్లు, చిన్నపిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. ఇండస్ట్రీలో ఐరన్ లెగ్గా ముద్రపట్టడంతో ఈ అమ్మడికి ఎవరు ఆఫర్ ఇస్తారోనని వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్క హిట్ పడిందంటే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. ఆ మంచి సమయం కోసమే వెయిట్ చేస్తోంది శ్రీలీల.